మీరందరూ ఇక్కడే ఉండండి. డాక్టర్ గారు, మా అమ్మని మీరే కాపాడాలి ప్లీజ్. చూడండి, మీరు కంగారు పడకండి. ప్రస్తుతం ఆవిడికి ఆపరేషన్ చేయడం చాలా అవసరం. ఆ తర్వాత మేము మీకు ఏదైనా చెప్పగలం. కొన్ని మెడిసిన్స్ రాశాను, అవి ఇప్పుడు హాస్పిటల్ మెడికల్ షాప్లో దొరకట్లేదు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెప్పించండి. ఇవి చాలా అర్జెంట్. రఘు, ఒక పంచే వెంటనే ఈ మందులు తీసుకుని రాయలే. చూడు, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్, త్వరగా వచ్చి. మీరు కంగారు పడకండి. ఆవిడ మా మేడంకి అమ్మ, అంటే నాకు కూడా అమ్మే. నేను మా అమ్మకి ఏమీ కానివ్వను. నేను మందులు తీసుకొస్తాను. డాక్టర్, మీకు ఏమైనా అవసరం అయితే మీరు ఆలోచించుకుని వెంటనే తెప్పించుకోండి. ఎవరైనా పెద్ద డాక్టర్ని పిలిపించాలనుకుంటే మీరు వెంటనే పిలిపించండి. మమ్మల్ని అడగాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఆంటీకి ఏం కాకుండా చూడండి. నా తరపు నుండి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. మీరు ఆపరేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఐ హోప్ ఆవిడికి త్వరగానే నయమవుతుంది. ఆంటీకి ఏమీ కాదు. ప్లీజ్ ప్లీజ్ ఏడవటం ఆపి. ఏడవటం వల్ల ఏమీ కాదు కదా. ఇంతవరకు నువ్వు ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అధైర్యపడితే ఆంటీ గారికి చూడు, నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇప్పుడు పడే బాధను అసలు ఎవ్వరు కూడా తీర్చలేరు. ఒకప్పుడు నాకు ఊపిరి ఆగిపోయినప్పుడు, నేను చనిపోతానని అనుకున్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ప్లీజ్ డోంట్ క్రై. నాకైతే భగవంతుడి మీద నమ్మకం లేదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, భగవంతుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం అయితే చేయడు కదా. నా మీద కాకపోయినా కనీసం నీ భగవంతుడి మీదైనా నమ్మకం ఉంచు. ఆయన ఆంటీ గారికి అసలు ఏమీ జరగనివ్వడు. చూడు, ఒకవేళ నువ్వు ఇలాగే మౌనంగా ఉన్నావంటే అప్పుడు నాకు ఇంకా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి మాట్లాడు. ఎందుకు జరుగుతుంది? ముందు బుల్బుల్ ఇప్పుడు అమ్మ. ఎందుకు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు? అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? సారీ. సారీ. అరే అమ్మమ్మ, ఒక నిమిషం ఆగండి. సరళ ఆంటీ ఎక్కడున్నారని వెతుకుతాం. మనం ముందు వెళ్ళి రిసెప్షన్లో అడుగుదాం. అలాగే రండి. చూడండి, సరళ పేరుతో ఇక్కడికి ఒక పేషెంట్ వచ్చి ఉండాలి. యాక్సిడెంట్ జరిగింది ఆవిడికి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
నాన్నమ్మ గారిని అభి సార్ పైకి రానివద్దని చెప్పారు. లేకపోతే సరళ ఆంటీని చూశారంటే ఆవిడ ఇంకా టెన్షన్ పడతారు. ఎక్కువ టెన్షన్ పడితే ఈవిడ ఆరోగ్యం పాడవుతుంది. నేనేం చేయాలి? పైకి వెళ్ళాక లెఫ్ట్. పైకి వెళదాం పదా. నాన్నమ్మ గారు, అరే రఘు, నువ్వు కనిపించడం మంచిదైంది. నన్ను సరళ గారి దగ్గరికి తీసుకెళ్ళు. నాన్నమ్మ గారు, ఇప్పుడు ఆవిడకి ఆపరేషన్ జరుగుతుంది. పైన కూర్చోడానికి కూడా చూడలేదు. అందుకని మీరు కాసేపు ఎక్కడే కూర్చోండి సరేనా? ఆవిడకి ఆపరేషన్ పూర్తి కాగానే నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్తాను. నువ్వు నన్ను ఆపుతున్నావా? ఆవిడ దగ్గరికి వెళ్లకుండా నన్ను ఆపుతున్నావు కదా. ఆవిడ నాకేమీ కాదనుకుంటున్నావా ఇలా బయట నుంచోటానికి? ఇంతకంటే నేను ఇంట్లో కూర్చుంటేనే బాగుంటుంది. అలా అయితే సరళ గారికి ఎప్పుడు నయమవుతుందో అప్పుడే నేను కలుస్తాను ఆవిడ్ని. హా? వచ్చాడు పెద్ద. తప్పుకో. నాన్నమ్మ గారు, నా ఉద్దేశం... నీ ఉద్దేశాల్ని నువ్వు నీ దగ్గరే పెట్టుకో బాబు. కానీ జరుగు. ఇంత పెద్ద సంఘటన జరిగింది కానీ ఏం తెలియనట్లు కూర్చోవాలా? అమ్మమ్మ ఏమైంది? అమ్మమ్మ నాన్నమ్మ జాగ్రత్త. గారు, నాన్నమ్మ ప్లీజ్ హెల్ప్. వద్దు, నన్ను వెళ్ళనివ్వు. నాన్నమ్మ గారు, మీరు ముందు కూర్చోండి. నీళ్ళు తీసుకొస్తాను. నన్ను ఆపొద్దు, నన్ను వెళ్ళనివ్వు. ఇప్పుడు పర్లేదా? మీకు తెలియదు నాన్నమ్మ గారు, పైన కండిషన్ ఎలా ఉందో అని. ప్రజ్ఞ మేడం, అభి సార్ పరిస్థితి అసలు బాలేదు. వాళ్ళని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. అభి సార్ సరళ ఆంటీని వాళ్ళ అమ్మలాగా అనుకుంటున్నారు. మీరు అభి సార్కి నాన్నమ్మ గారు కదా, మీరే ఆయనకి సర్వస్వం. మీకు తెలుసు కదా నాన్నమ్మ, మీ కళ్ళల్లో ఆయన ఒక్క కన్నీటి చుక్క కూడా చూడలేరు. ఒకవేళ ఆయనకి తెలిసిందనుకోండి సరళ ఆంటీని చూసిన తర్వాత మీ పరిస్థితి అస్సలు బాలేదని, అప్పుడు ఆయన ఏమవుతారు మీరేమైనా ఆలోచించారా? మీరు నాకంటే పెద్దవారు, తెలివైన వారు కూడా. మీకు ఏం చేయాలనిపిస్తే అదే చేయండి. మీరు నాన్నమ్మ గారిని చూసుకోండి. నేను వెళ్ళి మెడిసిన్ ఇచ్చొస్తాను. ఇంత పక్కనే నడువుకు, కాస్త దూరంగా నడు. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పు చాలు. కేవలం ఒక్క విషయం చెప్పు. అసలు నీకెలా తెలిసింది సరళ ఆంటీ అభికి మన గురించి ఏమీ చెప్పలేదని? ఎందుకంటే నేను అభికి ఫోన్ చేశాను. అప్పుడు తను నాతో మామూలుగానే మాట్లాడాడు. ఒకవేళ తనకి ఏమైనా తెలిసిందంటే అప్పుడు తను నాతో నార్మల్గా మాట్లాడి ఉండడు కదా. నేను అందరినీ కలవడానికి వెళ్తున్నాను. నువ్వు మాత్రం అక్కడికి రావద్దు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. ప్రజ్ఞ, మీ అమ్మ గురించి విన్నాను. చాలా అన్యాయం జరిగింది ఆవిడికి. ఆ భగవంతుడు మంచి వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తాడేమో తెలియడం లేదు. ముందేమో మీ చెల్లి బుల్బుల్, ఇక ఇప్పుడు మీ అమ్మ. నా ఉద్దేశం ప్రకారం మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఎవరిదో దిష్టి తగిలిందనిపిస్తోంది. కానీ ఏం పర్వాలేదు, మేమిద్దరం మీకు తోడుగా ఉన్నాం కదా, అంత మంచి జరుగుతుంది. నువ్వు నీ నాటకాలు. ఇంతకీ అభి, నువ్వు ఆవిడని వెతకడానికి వెళ్ళావు కదా, మరి ఉన్నట్టుండి ఇదంతా ఎలా? మేము ఆవిడని వెతకడానికి వెళ్ళాం. ఇన్ఫాక్ట్ రాత్రంతా ఆవిడ కోసం వెతికాం కానీ ఆవిడ కనిపించలేదు. ఆ తర్వాత మేము తిరిగి వచ్చేస్తుంటే అప్పుడు మాకు ఆవిడ ఫోన్ చేశారు. వెంటనే మేము అక్కడికి వెళ్ళాం కానీ ఆవిడ మాకు అక్కడ కనిపించలేదు. మేము మళ్ళీ వెతకడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మాకు ఆవిడ కనిపించారు. సరిగ్గా అప్పుడే మేము ఆవిడకి దగ్గరికి వెళ్ళిపోయేసరికి మేము చూస్తుండగానే యాక్సిడెంట్ జరిగింది. వదిన ప్లీజ్ ఏడవకండి. ఏమీ కాదు ఆంటీకి. మీరు చూస్తూ ఉండండి, ఆంటీకి తప్పకుండా నయమవుతుంది. ఆపరేషన్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఆవిడకి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఇప్పుడు ఆవిడ ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది మాత్రం మేము ఇప్పుడే మీకేం చెప్పలేం. ఇప్పుడు ఆవిడ స్పృహలో లేరు. ఆవిడ స్పృహలోకి రానంత వరకు ఆవిడకి పూర్తిగా నయం అవుతుందా లేదా అనేది మేము ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. ప్లీజ్ మీరందరూ వెయిట్ చేయండి. అన్నట్టు ఆవిడ స్పృహలోకి వచ్చేంత వరకు మీరు ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మెడికల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మేము మీకు చెప్పగలం ఆవిడకి పూర్తిగా నయం అవుతుందా లేదా అని. డాక్టర్ గారు, మేము ఆవిడ వీలైనంత త్వరగా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆవిడని కిడ్నాప్ చేశారు. ఆవిడ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇంట్లోనే ఉన్నారంటే ఆవిడ సేఫ్గానే ఉంటారు. అలాగే మేము ఆవిడని జాగ్రత్తగా చూసుకోగలం. కానీ మీరు మీతో పాటు కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ని కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఒక నర్స్ ఎప్పుడు కూడా ఆవిడ పక్కనే ఉండాల్సి ఉంటుంది. అలాగే వీటన్నిటి వల్ల మీకు ఖర్చు చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీరు దాని గురించి టెన్షన్ పడకండి. డాక్టర్ గారు, నేను వెళ్ళొకసారి అమ్మని చూసి రావచ్చా? చూడండి, ఇప్పుడు ఆవిడ స్పృహ లేకుండా ఉన్నారు. స్పృహ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఆవిడతో మాట్లాడొచ్చు. నేను లోపలికి వెళ్ళను డాక్టర్, కానీ ఒక్కసారి దూరం నుంచి చూసి వస్తాను. ఒక్కసారి ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ డాక్టర్, నేను చెప్పేది వినండి. ఒక్కసారి నన్ను. ప్రజ్ఞ, ఆగు. ఏం చేస్తున్నావు? నేను అమ్మని నువ్వు చూసి కంట్రోల్ చేసుకోమను. వస్తాను. ఆంటీ గారిని ఇంటికి తీసుకెళ్తున్నావు.
నాకు అభి కనిపిస్తే చాలు. అందరికంటే ముందు నేను తనతోనే మాట్లాడతాను. ఇంతకీ తను ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపించట్లేదు. డాక్టర్, రఘుని అడగనా? తనని అడగడం కంటే స్వయంగా వెళ్ళి నేనే వెతుక్కోవడం చాలా మంచిది. నేనేమైనా అడిగానంటే 10 ప్రశ్నలు నన్ను తిరిగి అడుగుతాడు తను. తను మేడం, అరే తను మేడం, ఒక నిమిషం ఆగండి. మీరు మొహం ఎలా దాచుకుంటున్నారంటే మీరేదో దొంగ అయినట్టు, అలాగే నేను పోలీస్ అయినట్టు. నువ్వు నాతో ఏమైనా అన్నావా? ఆశ్చర్యంగా ఉంది మేడం. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, కానీ మీరు ఏమైనా అన్నావా అని అడుగుతున్నారు. ఈ మధ్య నీకు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా? కానీ నా మాటల కంటే కూడా మీ ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. ఎలా కావాలంటే అలా మాట్లాడు. ఒక్కసారి నాకు అభికి పెళ్ళిందంటే పని వాళ్ళ చేత పని చేసినట్టు చేస్తాను నీతో. పనివాడిలాగా మీరు కూడా అప్పుడప్పుడు చాలా చక్కగా జోకులు వేస్తుంటారు. నిజానికి నేను పనివాడినే మేడం, కానీ అది కేవలం ప్రజ్ఞ మేడంకి. ఒకవేళ మీరు గనక ఈ ఇంటికి యజమానురాలు అయ్యారంటే అప్పుడు మీరు నాతో పని మాత్రం చేయించలేరు. ఒకవేళ మీరు పని చేయించుకోవాలంటే కాస్త ప్రేమగా చెప్పి చేయించుకోవాలి. నాకు తెలుసు మీకు ప్రేమగా పని చేయించుకోవడం అస్సలు తెలియదు. ఇక నువ్వు నీ చెత్త ఒకడు కట్టు పెడితే మంచిది. ముందు నాకు అభి ఎక్కడున్నాడో చెప్పు చాలు. ఎందుకంటే నాకు ఒకవేళ కోపం వచ్చిందంటే అప్పుడు నువ్వు కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా నీకు? ఈ హాస్పిటల్లోనా? సిస్టర్ రండి. సిస్టర్, ఈ హాస్పిటల్లో ఏమైనా రూమ్స్ ఖాళీగా ఉన్నాయా? అంటే ఒక పేషెంట్ అడ్మిట్ చేయాలి. ఎవరిని అడ్మిట్ చేయాలి? నన్ను. మీరు బానే ఉన్నట్టున్నారుగా. సిస్టర్, మీకైతే నేను బాగానే కనిపిస్తున్నాను, కానీ మేడం గారు మాత్రం నన్ను ఇక్కడ అడ్మిట్ చేస్తాను అంటున్నారు. నాకు తెలిసి తనకి ఐస్ ప్రాబ్లం ఏమో. మీకు కావాలంటే ఐ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోనా? జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. సిస్టర్, యాక్చువల్లీ కళ్ళ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్తో పాటు మెంటల్ డాక్టర్ దగ్గర కూడా మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే నిజం విన్నాక ఇప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతుంది. యూ నన్ను ఇన్సల్ట్ చేసినందుకు నువ్వు చాలా చాలా అనుభవిస్తావు. అర్థమైందా? అది కూడా మంచిదేలేండి, ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయడం కూడా నాకు నచ్చడం లేదు. ఇక మన అభి సార్ గురించి అంటారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలిసినా కూడా మీకు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను. నేను వెళ్తాను, నాకు ఇంకా బోల్డ్ అని పనులు ఉన్నాయి. మీలాగా ఖాళీగా లేను, వస్తాను. జీతం తీసుకునే పనివాడు ప్రెగ్నెంట్ చూసుకుని ఎంత ఎగిరిపడుతున్నాడు. అభితో పెళ్ళిన తర్వాత ఫస్ట్ వీణ్ణి పనిలోంచి తీసేస్తాను. ఇడియట్. ఇప్పుడు నేను అభిని కలవడం చాలా అవసరం. తను ఎక్కడున్నాడు? రాజ్, 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 నాకు తెలుసు రాజ్. నేను లేకపోతే మీరు ఉండలేరని నాకు బాగా తెలుసు. మీకు మీకు నేను గుర్తొస్తాను. నేను లేకుండా మీరు ఉండలేకపోయారని నాకు తెలుసు. మీరు చూస్తూ ఉండండి, మనిద్దరం మీకు మెదట కొత్త జీవితాన్ని ఏం కొత్త జీవితం? నా జీవితాన్ని నాశనం చేసేసి నువ్వు కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నావు? ఒకసారి దెబ్బతిన్నాక నేను మళ్ళీ తప్పు చేయలేను. నేను ఇక్కడికి నేను కలవడానికి రాలేదు. నేను ఇక్కడికి నా ఇంపార్టెంట్ ఫైల్ తీసుకోవడానికి వచ్చాను. నేను నీకు ముందే చెప్పాను కదా, మాటి మాటికి చెప్తూనే ఉన్నా నా దగ్గరికి రావద్దు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని. ఆపండి రాజ్, చాలా అయిపోయింది. ఒక తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా రాజ్. తిట్టండి, కొట్టండి, కానీ ఈ విధంగా అయితే మాట్లాడకండి. ఇలా ఎంతకాలం శిక్ష వేస్తారు నాకు? జీవితాంతం. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు ఈ శిక్షను అనుభవించి తీరాల్సిందే. ఎంతకంటే ఏం శిక్ష వేయాలి నీకు నేను? నువ్వు చేసిన ఒక్క తప్పు కారణంగా నా జీవితం అంతా నరకంగా మారిపోయింది. నా కారణంగా ఒక మనిషి ప్రాణం పోయింది. ఏ తప్పు చేయని ఒక మనిషి ప్రాణం పోయింది. నువ్వు చేసిన తప్పుకి నువ్వు క్షమించుకోవచ్చు, కానీ నేను ఎప్పటికీ క్షమించలేను. జీవితాంతం నిన్ను ద్వేషిస్తూనే ఉంటాను. ఎప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చినా సరే నిన్ను తిడుతూనే ఉంటాను. అందుకని నీకు చెప్తున్నాను, నా ముందుకు రావడం మానేసాయి, నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం కూడా మానేయి. కోపంలో నేను ఏమైనా నిర్ణయం తీసుకున్నానంటే అప్పుడు జీవితాంతం నువ్వు బాధపడుతూ కూర్చోవాలి. అర్థమైందా? రాజ్, రాజ్, మీరలా ఎందుకు చేశారు? నేను తన్నుని పెళ్లి చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు నా చేతిని ప్రెగ్నెంట్ చేతులు ఎందుకు పెట్టారు? ఎంతో కష్టపడి నేను వీటన్నిటి నుంచి బయటపడుతున్నాను, కానీ మళ్ళీ మీరిలా.
అమ్మని తన అమ్మలా అనుకుంటున్నారు. అందుకే అమ్మని పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నారు. నేను ఆయన బాధను అర్థం చేసుకోగలను, కానీ ఆయన బాధను నేను పంచుకోలేకపోతున్నాను. అసలు మనిద్దరి మధ్య ఈ అడ్డుగోడ ఎంతకాలం ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఆయన తొందరపాట్లో ఏవైనా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ఆయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ టైంలో నేను ఆయన కన్ఫ్యూజన్ని ఇంకా పెంచకూడదు. చూడండి, మీరిప్పుడు ఏం ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. నీకు తెలుసా నేనేం ఆలోచిస్తున్నాను? అయితే మరి చెప్పు నాకు, నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నాను? ఒకవేళ నేను ఆయన్ని హక్ చేసుకున్న దాని గురించి ఆలోచించడం లేదు కదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను అడిగిన దానికి నీ దగ్గర జవాబు లేదా? అలాంటిదేమీ లేదు, నా దగ్గర జవాబు ఉంది. చూడండి, అప్పుడప్పుడు మనం చాలా బలహీనంగా అయిపోతూ ఉంటాం, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎవరైనా మనకి తోడుగా ఉంటే అప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా అలా అనిపించుంటుంది కదా ఎప్పుడైతే ఆలియా... లేదు, అలాంటిదేమీ లేదు. నేను దాని గురించి ఏమీ ఆలోచించట్లేదు. ఒకవేళ ఆయన తన్నుతో పెళ్లి గురించి అయితే ఆలోచించటం లేదు కదా? అమ్మ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఆయన తన పెళ్లి గురించి మాట్లాడడం లేదేమో. నీకు నిజంగా తెలీదా? అంచనా వేసి చెప్పగలను. మీరు బహుశా మీకు ఇంకా తన్నుకి జరగబోయే పెళ్లి గురించి చాలా తప్పుగా అంచనా వేసావు నువ్వు బహుశా గమనించలేదేమో, కానీ సరళాంటి స్పృహ తప్పుతున్నప్పుడు అక్కడ ఆవిడ నీ చేతిని నా చేతిలో పెట్టారు, గుర్తుందా? దానికి అర్థం ఏమై ఉంటుంది? ఆవిడికి తెలుసు కదా నువ్వు నా విషయంలో ఏం చేసావు అనేది. ఆవిడికి తెలుసు మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని. అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు? బహుశా సరళాంటికి నాకు తెలియని విషయం ఏదైనా తెలిసి ఉండొచ్చు అనిపిస్తోంది. లేకపోతే నువ్వు నా దగ్గర ఏదో దాచడానికి ట్రై చేస్తున్నావు అని అనిపిస్తోంది నాకు. కారణం ఏమైనా కానీ ఆంటీకి స్పృహ వచ్చిందంటే నేను దీనికి జవాబు ఆవిడని అడిగి తప్పకుండా తెలుసుకుంటాను. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నాను నాన్నమ్మ, ఇప్పుడే వస్తాను. ఏడవకు తల్లి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అమ్మమ్మ, మీ ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తారేమో. ఇలా వచ్చి కూర్చోమ్మా, కూర్చో. చూసారా అమ్మమ్మ, అమ్మ పరిస్థితి? లేదమ్మా ప్రజ్ఞ, ఏడవకూడదు. ఏమీ కాలేదు. అరే సరళగారికి ఏమీ కాలేదమ్మా. ప్రమాదం తప్పిపోయింది. అందుకు మనం చాలా సంతోషించాలి, కానీ ఏడవకూడదు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదమ్మా. ఇంతవరకు నువ్వెలా ధైర్యంగా ఉన్నావో ఇక మీదట కూడా అలాగే ధైర్యంగా ఉండాలమ్మా. నేను ఎలా ధైర్యంగా ఉంటానమ్మమ్మ? ఇదంతా కూడా ఇలా జరగాల్సిన అవసరం ఉందా? ఉందేమో పుల్పుల్. ఇప్పుడు అమ్మకి ఎలాంటి పరిస్థితి నాకు అసలేం అర్థం కావడం లేదమ్మమ్మ. నేను ఇంత పెద్ద నష్టాన్ని ఎందుకు భరించాల్సి వస్తుంది? ఒక్క మనిషిని పొందటం కోసం నేను అందరినీ ఎందుకు దూరం చేసుకోవాలి? లేదమ్మా ప్రజ్ఞ, లేదు. నీ నుంచి ఎవరు కూడా దూరం కావడం లేదమ్మా. మీ అమ్మని చూడు, చావుదాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిందమ్మా నీకోసం.
కానీ నువ్వు ఎలా డేలా పడిపోతున్నావో చూడు. లేదు, నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. నా బంగారు తల్లివి కదూ, ఏడవకూడదు.